సంతాన వేణుగోపాల స్వామి కదా, ఇక్కడ గరుడ స్తంభం ఉందా, అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉత్సవాల టైంలోనే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత చాలామంది దంపతులకు సంతానం అది కలిగింది. ఉప్పిల రాజులు ఎలవేల్పు కదా ఇతను. రోజు నిత్య పూజలు జరుగుతాయి వైభోగంగాను. సాయంకాలం 7:30-8 వరకు పూజలు జరుగుతాయి. రోజు మేము లోకల్లో ఉన్న వాళ్ళం అందరం వచ్చి దర్శించుకుంటాం రోజు స్వామివారిని. బాగుంటుంది పూజలు, అది బాగుంటుంది. ఎస్పెషల్గా ధనుర్మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ప్రత్యేకించి ధనుర్మాసం 4 రోజులు వైభోగమైన ఉత్సవాలు శ్రీరంగంలో ఎలా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి. చాలా బాగా చేస్తారులేండి. రాజులు ఎలవేల్పు కదా, రాజుల ఆధ్వర్యంలో జరుగుతాయి అన్నమాట. రోజుకొక మంచి అలంకారాలు చేస్తూ గోదాదేవికి, స్వామివారికి, చుట్టూ తిరిగి దేవతలకి అందరికి కూడా ఉత్సవాలు చేస్తారు. 4 రోజులు అయిపోయిన తర్వాత పుష్పయాగం ఉంటుంది. ఒక దగ్గర 21 రకాల పుష్పాలతోనే పుష్పయాగం చేస్తారు. అన్నీ చాలా బాగుంటాయండి. మరి చెప్పడానికి మరి దేవుడి వైభోగం అంతేంత కాదు, చాలా బాగుంటాయి. మేము మాత్రం